విజయవాడ ఇంద్రకీలాద్రిపై తొలి రోజే వసతులపై భక్తులు హోంమంత్రి అనితను నిలదీశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన హోంమంత్రిని ఓ భక్తుడు నిలదీశాడు. చిన్నపిల్లలతో వస్తున్న వారికి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించాడు ఆ భక్తుడు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో భక్తులు ఎక్కట్లో మొదలయ్యాయి అనుకోవచ్చా? డైరెక్ట్గా హోంమంత్రిని ప్రశ్నించిన భక్తుడికి ఏం సమాధానం దొరికింది? ఏంటి అప్డేట్స్? అది ఈ రోజు నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు ఈసారి జరగనున్నాయి. అయితే ఉత్సవాలకు సంబంధించి ఆర్భాటంగా ఏర్పాట్లు చేశామని ఆర్భాటంగా ప్రకటనలు చేసినప్పటికీ కూడా ఈ తొలి రోజే భక్తుల నుంచి నిలబెట్ అయితే కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా విఐపీలను తాకిడితో సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఒక నేపథ్యంలో 500 టికెట్లను ఈసారి రద్దు చేశారు. అయితే 100-300 రూపాయల టికెట్లతో పాటు ఈ ఉచిత దర్శనానికి 2 క్యూ లైన్లు పెట్టామని చెప్పారు. అయితే ఏర్పాట్లు చేసిన సందర్భంలోనే ఎండోమెంట్ మినిస్టర్ కూడా చాలా స్పష్టంగా మీడియా కూడా ప్రశ్నించింది. ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చే వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ కూడా ప్రశ్నించారు. అయితే చిన్నపిల్లలతో వచ్చే వారికి క్యూ లైన్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఆ రోజు చేయలేదనేది మంత్రి చెప్పారు. ఇప్పుడు అదే ప్రశ్నను భక్తులు హోంమంత్రిని నిలదీసిన పరిస్థితి. ఈ రోజు తొలి దర్శనానికి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన హోంమంత్రిని క్యూ లైన్ లో ఉన్న భక్తులు ప్రశ్నించారు. చిన్నపిల్లలతో వచ్చిన తమకు ప్రత్యేకంగా క్యూ లైన్ లో ముందుగా పంపించడం కావచ్చు, లేదంటే ఇబ్బంది లేకుండా చూడాల్సిన ఏర్పాట్లకు సంబంధించి కనీసం కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని నిలదీశారు. ఇదే హోంమంత్రి మాత్రం మేము అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా భక్తుల నుంచి చాలా స్పష్టమైన సమాచారం అయితే ఉంది. ఖచ్చితంగా చిన్నపిల్లలతో వచ్చేవారికి బాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక మరొక 10 రోజులు ఉన్నాయి కాబట్టి తొలి రోజు నుంచే దీనికి సంబంధించి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకోవాలని కూడా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆల్ రైట్ అశోక్.